నిన్న రాత్రి ఢాకాలోని మోగ్ బజార్ ఫ్రీడమ్ ఫైటర్ మెమోరియల్కు ఆపోజిట్ సైడ్లో చాలామంది తిరిగే ఏరియాపై ఉగ్రదాడి జరిగింది. ఫ్లైఓవర్ పై నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఈ దాడిలో సియామ్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ లాగా బూమ్ బూమ్ ఏదో ఒక బ్లాస్ట్ జరుగుతూనే ఉంది. ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ఐడియా ఎవరి దగ్గర లేదు. అయితే బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఎన్నికలను నిర్వహించలేము అని చెప్పి ఎన్నికలను క్యాన్సిల్ చేయడానికి యూనిస్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ టైమింగ్ చూసుకుంటే ఈరోజు ఖలీదా జియా పెద్ద కొడుకు రెహమాన్ తారిక్ 17 ఏళ్ల తర్వాత అజ్ఞాతం నుండి లండన్ నుండి ఢాకా చేరుకున్నాడు. ద రిటర్న్ ఆఫ్ డార్క్ ప్రిన్స్ అంటున్నారు. ఇతను ఖలీదా జియా లాగా మంచోడు కాదు, చాలా అంటే చాలా మెంటలోడు. మొహమ్మద్ యూనిస్ రాజీనామా చేయకపోతే ఊరికే ఉండదు అన్నట్లు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి రెహమాన్. ఇతనికి భారత్ ఆశీర్వాదం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇతన్ని రాకతో పాకిస్తాన్ ఐఎస్ఐ బ్యాక్ చేసిన జమాతే ఇస్లామీ డిపాజిట్లు కోల్పోతారు. ఎన్నికల్లో జమాతే ఓడిపోవడం ఖాయమంటున్నారు. ముదురు నాయకుడు మొహమ్మద్ యూనిస్ అని జమాతే ఇస్లామీ పార్టీకు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ ఇది. తారిక్ రెహమాన్ను భయపెట్టడానికి, కేయోస్ను క్రియేట్ చేయడానికి యూనిస్ అండ్ జమాతే ఉగ్రబాజ్ ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ చేసి ఉంటారు అనే అనుమానాలు వస్తున్నాయి. తారిక్ రెహమాన్ మొత్తం బంగ్లాదేశ్ పొలిటికల్ డైనమిక్స్ను చేంజ్ చేయనున్నాడు. అసలేం జరిగింది అనేది డీటెయిల్గా చెప్తా. ఉస్మాన్ హాదీను డిసెంబర్ 12వ తేదీన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇతని మరణానికి కొద్ది రోజుల ముందు నుండి బిఎన్పి పార్టీ క్యాడర్, లండన్లో ఉన్న రెహమాన్ తారిక్, బిఎన్పి ముఖ్య లీడర్స్ అండ్ పెద్దావిడ ఖలీదా జియా వీళ్ళందరూ ఎన్నికలు నిర్వహించు, ఎప్పుడు ఎన్నికల తేదీని ప్రకటిస్తావు అని మొహమ్మద్ యూనిస్పై ఒత్తిడి పెట్టారు. కొన్ని వారాల కోసం తాత్కాలిక నాయకుల్లా వచ్చిన మీరు ఢాకాలోనే తిష్ట వేసుకున్నారు అని చెప్పి విమర్శించారు. ఈ ఒత్తిడికి తలవొగ్గి యూనిస్ ఫిబ్రవరి 12, 2026న ఎన్నికలు నిర్వహిస్తాను, రాజీనామా చేసి వెళ్ళిపోతాను అని హామీ ఇచ్చాడు. బట్ యాక్చువల్లీ యూనిస్కు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశమే లేదు. అందరినీ సంతోషపెట్టడానికి యూనిస్ డిసెంబర్ 11th రోజు ఎన్నికలను ప్రకటించాడు. నెక్స్ట్ రోజే డిసెంబర్ 12th రోజు ఇంకలాబ్ మోర్చాకు లీడర్ అయిన ఉస్మాన్ హాదీను చంపేసి హై ప్రొఫైల్ పొలిటికల్ అసాసినేషన్ చేయించి, ఇండియాపై నింద వేసి, స్టూడెంట్స్ ద్వారా ప్రొటెస్ట్ చేయించి, హై కమిషన్స్పై దాడి చేయించి, హిందువులపై దాడి చేయించి, దీపు చంద్రదాస్ వంటి అమాయకుల్ని చంపేసి, బ్లాస్ఫెమీ హిందూజం చేసి, హిందూ ముస్లిం చేసి, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేము, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఎన్నికలను పోస్ట్పోన్ చేయాలి అని కుట్ర చేశాడు. బంగ్లా ఎన్నికలకు ఇంకొక 50 days మాత్రమే ఉన్నాయి. ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ కేఎస్ వల్ల ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తున్నాను అని యూనిస్ యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ ప్రకటించాలి అనుకున్నాడు. బట్ సర్ప్రైజింగ్లీ రెహమాన్ తారిక్ ఎంట్రీ ఇచ్చాడు. ఉస్మాన్ హాదీను యూనిసే చంపించాడు అని నేను చెప్పడం లేదు. ఉస్మాన్ హాదీ సోదరుడు ఉమర్ షరీఫ్ హాదీ మీడియా ముందు షహీదీ షోపత్ అనే కార్యక్రమంలో స్టూడెంట్స్ ముందు చెప్పాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. ఈయన స్పీచ్ తర్వాత అప్పటి వరకు ఇండియాపై బ్లేమ్ వేసిన చేతులు యూనిస్ వైపు తిరిగాయి. బ్లాక్ షీప్ యూనిసే అనేది ఇంకలాబ్ మోర్చా నింబా స్టూడెంట్స్కు తెలిసిపోయింది. ఉమర్ హాదీ ఏమంటున్నాడు అంటే, ఎన్నికలను సబటాజ్ చేయడానికి నాటకాలు చేస్తున్నాడు యూనిస్. నా సోదరుడి ఆఖరి విష్ బంగ్లాలో ఎన్నికలు జరగాలి అని, ఎన్నికలు నిర్వహించకపోతే చాలా పెద్ద తిరుగుబాటు ఇంకలాబ్ మోర్చా పార్టీ కార్యకర్తలు చేస్తారు అని ప్రకటించారు. 30 days అల్టిమేటంను ఇచ్చి యూనిస్ గనుక 30 రోజుల్లో తన సోదరుడిని చంపిన వాళ్ళను పట్టుకోకపోతే చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతుంది అని హెచ్చరించాడు. నెక్స్ట్ బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ దగ్గరకు వద్దాం. షేక్ హసీనా వెళ్ళిపోయిన వెంటనే ఒకవేళ ఎన్నికలను యూనిస్ నిర్వహించి ఉంటే ఖలీదా జియా బంపర్ మెజారిటీతో గెలిచి ఉండేది. బంగ్లాదేశ్ రాజ్యాంగంలో మార్పులు చేయాలి, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలి, అసమానత్వాన్ని పారదోయాలి అని నాటకాలు ఆడి ఎన్నికలను డిలే చేశాడు. ఆగస్ట్ 2024 నుండి ఇప్పటి వరకు బంగ్లాదేశ్కు ప్రధానే లేడు. మార్చి 2025లో మెల్లిగా నహీద్ ఇస్లాం ద్వారా నేషనల్ సిటిజన్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించాడు. 2013 వరకు 1% ఓట్ షేర్ ఉన్న జమాతే ఇస్లామీ, పాకిస్తాన్ బ్యాక్ చేసే ఇస్లామిక్ ఉగ్రవాద పార్టీ అయిన జమాతే ఇస్లామీపై బ్యాన్స్ను ఎత్తివేసి జమాతే ఇస్లామీ పార్టీ క్యాడర్ను, కార్యకర్తలను బలోపేతం చేశాడు. రఖైన్ కారిడార్స్లో అమెరికన్ ఆర్మీను ఆహ్వానించాడు. మనమేమనుకున్నాం? మొహమ్మద్ యూనిస్ అమెరికా యొక్క డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, హిల్లరీ క్లింటన్ స్నేహితుడు. డొనాల్డ్ ట్రంప్ 2016లో హిల్లరీ క్లింటన్పై గెలిచినప్పుడు అమెరికాలో నల్ల మేఘాలు కమ్ముకున్నాయి అని యూనిస్ ట్రంప్ను విమర్శించాడు. 2025లో మళ్ళీ ట్రంప్ గెలిచిన తర్వాత
మొహమ్మద్ యూనిస్ పనైపోయింది అనుకున్నాం కదా, బట్ అమెరికాలో రాజకీయ నాయకులకు అతీతంగా డీప్ స్టేట్ పనిచేస్తుంది. ట్రంప్ యూనిస్ను ఏమీ చేయలేదు. టారిఫ్ను 39% నుండి 20%కు ట్రంప్ తగ్గించాడు. యూనిస్ బంగ్లాదేశ్ మిలిటరీను మోడర్నైజ్ చేయడానికి అమెరికన్ ఆర్మీతో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. అమెరికాతో డ్రోన్స్ అండ్ ఫైటర్ జెట్స్ కొనుక్కోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ ఆర్మీకు ట్రైనింగ్ అమెరికన్ ఆర్మీ ఇస్తోంది. రఖైన్ కారిడార్లో రోహింగ్యా రెఫ్యూజీలకు సోకాల్డ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇస్తున్నామని చెప్పి అమెరికా రఖైన్ కారిడార్లో ఎంట్రీ ఇచ్చింది. టైగర్ లైట్నింగ్ 2025, టైగర్ షార్క్ అని చెప్పి జాయింట్ మిలిటరీ డ్రిల్స్ జరుగుతున్నాయి. యూనిస్ ఎన్నికలను డిలే చేయడానికి గల కారణాల్లో ముఖ్యమైన కారణం, నంబర్ 1 రీజన్, అమెరికాకు ఇండియన్ ఓషన్లో యాక్సెస్ లేదు. చైనా 80% వ్యాపారం మలక్కవ్ స్ట్రైట్ దారి గుండానే జరుగుతుంది. దీనికి ఆల్టర్నేట్గా చైనా మియాన్మార్తో కలిసి, ఈ మ్యాప్లో చూడండి, చైనా మియాన్మార్ ఎకానమిక్ కారిడార్ అని చెప్పి ఒక రూట్ను తయారు చేసుకుంటోంది. మియాన్మార్లో చైనా క్వాక్ఫు డీప్ సీ పోర్ట్ కట్టుకుంటోంది. ఇక్కడ SEZ జోన్ ఉంది. చైనా రైల్వే, పైప్ లైన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తోంది. ఈ పోర్ట్ ద్వారా చైనా బే ఆఫ్ బెంగాల్లో తన పట్టును సాధిస్తోంది. చైనా మియాన్మార్లో ఉన్న మిలిటరీ జుంటాతో చాలా క్లోజ్గా ఉంది. ఇయర్ 2021లో మియాన్మార్లో డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ఆంగ్ సాంగ్ సూ అనే ఈ లీడర్ ప్రభుత్వాన్ని స్థాపించింది. బట్ చైనా మియాన్మార్ మిలిటరీకు సపోర్ట్ చేసి పెద్దావిడ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపి ఈ పెద్దావిడను గెంటేసి మియాన్మార్లో తమ ఆధిపత్యాన్ని పెంచుకుంది చైనా. మియాన్మార్ అనేది చైనాకు జియోపొలిటికల్ బఫర్ లాంటిది. గేమ్ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ లేదా ఆ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా చైనా తైవాన్ మధ్య యుద్ధం ఉంటుంది. తైవాన్ను చైనా ఆక్రమించబోతోంది. ఈ యుద్ధ సమయంలో అమెరికా తైవాన్కే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మలకావ్ స్ట్రైట్ను USA అండ్ ఇండైరెక్ట్లీ ఇండియన్ నేవీ కనుక బ్లాక్ చేస్తే చైనా సీమాక్ రూట్ ద్వారా ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. సో చైనాను ఎన్సర్కిల్ చేయడానికే రఖైన్ స్టేట్ దగ్గర అమెరికా తమ మిలిటరీ ప్రెజెన్స్ను పెంచుకుంటోంది. యాక్చువల్లీ సెయింట్ మార్టిన్ దీవుల్లో ఒక నావల్ బేస్ ఇవ్వమని అమెరికా షేక్ హసీనాను అడిగింది. ఎందుకు అడిగింది అంటే చైనాను ఎన్సర్కిల్ చేయడానికి అడిగింది. హసీనా ఇవ్వలేదు అని చెప్పి హసీనాను గెంటేశారు. బంగ్లాదేశ్లో పప్పెట్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి క్వాంగ్ఫు డీప్ సీ పోర్ట్కు చెక్ పెట్టడానికి USA ప్రయత్నాలు చేస్తోంది. యూనిస్ ద్వారా USA రఖైన్ స్టేట్లో నావల్ బేస్ కట్టుకుంటోంది. ఒకవేళ యూనిస్ తొందరగా ఎన్నికలు నిర్వహిస్తే BNP పార్టీ గెలుస్తుంది. BNP పార్టీ రఖైన్ స్టేట్లో అమెరికన్ బేసెస్ను ఒప్పుకోదు. సో అందుకే BNP పార్టీని ఓడించడానికి ఎన్నికలను డిలే చేసి జమాతే ఇస్లామీ క్యాడర్ను బలోపేతం చేసి NCP జమాతే ఇస్లామీ పార్టీ కోalitionలో ప్రభుత్వాన్ని స్థాపించాలి అని యూనిస్ అండ్ డీప్ స్టేట్ ప్లాన్ చేసింది. వన్స్ జమాతే ఇస్లామీ గెలిస్తే బంగ్లాదేశ్ను పూర్తిగా దోచుకోవడానికి ప్లానింగ్ జరిగింది. బంగ్లాదేశ్ను USA యొక్క మిలిటరీ బేస్ లాగా మార్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ యొక్క జియోపొలిటికల్ చెస్ బోర్డ్ అర్థమైంది అనుకుంటున్నా. ఇండియా ఎందుకు మధ్యలో వస్తోంది అంటే బే ఆఫ్ బెంగాల్లో అమెరికన్ ఆర్మీ బేసెస్ ఉండడం మనకు కూడా థ్రెట్టే. రేపు వీళ్ళు మనపైన కూడా నిఘాను ఉంచగలరు. బే ఆఫ్ బెంగాల్లో ఇండియన్ నేవీకు చాలా పెద్ద ప్రెజెన్స్ ఉంది. అక్కడ మనకు ఒక కాంపిటీటర్ వద్దు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు దగ్గరగా USA ప్రెజెన్స్ వద్దు. రేపు ఇదే అమెరికన్ మిలిటరీ బేస్ లేదా నావల్ బేస్ బే ఆఫ్ బెంగాల్లో ఇండియన్ నేవీ మూవ్మెంట్స్ పై కూడా నిఘాను ఉంచుతుంది. ఇది మనకు ఇష్టం లేదు కాబట్టి మనం దీన్ని విరోధిస్తున్నాం. 2 వీక్స్ బ్యాక్ BNP పార్టీకు ముఖ్య లీడర్ అయిన ఖలీదా జియా గారి ఆరోగ్యం త్వరగా నయం అవ్వాలి అని చెప్పి మోడీ గారు ట్వీట్ పెట్టారు. దిస్ ట్వీట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఇక్కడ క్లియర్గా BNP పార్టీను గెలిపించడానికి బ్యాక్ ఛానల్లో ఇండియా పనిచేస్తోంది అనేది అర్థమవుతోంది. బ్యాక్ ఛానల్లో ఇండియన్ డిప్లొమాట్స్ ఖలీదా జియా పెద్ద కొడుకు రెహమాన్తో మాట్లాడారు. రెహమాన్ తారీఖ్ 2008లో షేక్ హసీనాపై హత్యాయత్నం చేసి అసాసినేషన్ ప్లాట్కు ప్లాన్ చేశాడు అని చెప్పి ఇతనిపై ఎన్నో కేసెస్ పడ్డాయి, కరప్షన్ ఛార్జెస్ కూడా ఉన్నాయని చెప్పి లండన్కు ఫ్యామిలీతో పాటు రెహమాన్ పారిపోయాడు. హీఈస్ ఇన్ సెల్ఫ్ ఎగ్జైల్, అజ్ఞాతంలో ఉన్నాడు. 17 ఇయర్స్ తర్వాత రెహమాన్ ఢాకాలో అడుగుపెట్టాడు. ఇతని రాకతో BNP క్యాడర్ అండ్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఖలీదా జియాకు 80 ఏళ్ళు, ఆరోగ్యం బాగలేదు. ఈవిడ ఎన్నికల ప్రచారం చేయలేదు. డెఫినెట్గా రెహమాన్ తారీఖ్ PM అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇతను కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతాడు. తారీఖ్ లండన్ నుండి యూనిస్పై ఎన్నోసార్లు విమర్శలు గుప్పించాడు. ఊరికే ఇంటరిమ్ లీడర్ లాగా వచ్చి ఇక్కడే తిష్ట వేశారు కదా అని ఎన్నోసార్లు రెహమాన్ యూనిస్కు చురకలంటించాడు. జమాతే ఇస్లామీ NCP పార్టీని ఓడించడానికి రెహమాన్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నాడు. బంగ్లాదేశ్ లాగా ఉంటుంది. ఢిల్లీ లేదా రావల్పిండితో ఎప్పుడూ చేతులు కలపదు అని రెహమాన్ పిలుపునిచ్చాడు. ఇస్లాం పేరు మీద జమాతే ఇస్లామీ లాంటి
కట్టర్ పార్టీస్ ను నేను వ్యతిరేకిస్తున్నాను, బంగ్లాలో డెమోక్రసీను స్థాపిస్తాను అని రెహమాన్ అంటున్నాడు. బంగ్లాదేశ్ లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ సమానంగా ఉండాలి అని పిలుపునిచ్చాడు. రెహమాన్ ఎంట్రీ తర్వాత జమాతే ఇస్లామీ రంగంలో దిగింది. జనవరి 3 నుండి ఎన్నికల ర్యాలీస్ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇండియా ఆడిన గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం జస్ట్ రెహమాన్ తారీఖ్ లో ఫైర్ ను ఇగ్నైట్ చేశాం. ఉస్మాన్ హాదీ సోదరుడు యూనిసే తన సోదరుని చంపేశాడు అని చెప్పి చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అవామీ పార్టీ సపోర్టర్స్ కూడా బీఎన్పీకే సపోర్ట్ చేస్తే ఓట్స్ అనేవి కన్సాలిడేట్ అవుతాయి. పాక్ ఐఎస్ఐ బ్యాక్ చేసిన జమాతే ఇస్లామీ ఓడిపోతుంది. ఇన్ని రోజులు పాకిస్తాన్ పెట్టుకున్న ఆశలు పటాపంచలవుతాయి. గేమ్ 180 డిగ్రీ టర్న్ అవుతుంది. యూనిస్ రాజీనామా చేసి వెళ్లిపోతాడు. బీఎన్పీ పార్టీ డెఫినెట్ గా యుఎస్ఏ మిలిటరీ బేసెస్ ను విరోధిస్తుంది. ఎందుకు విరోధిస్తుంది అంటే, రఖైన్ స్టేట్ లో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది అనుకోండి, రేపు అమెరికా చైనా మధ్య యుద్ధం జరిగితే బంగ్లాదేశ్ యుద్ధ భూమిగా మారుతుంది. రఖైన్ స్టేట్ వల్ల బంగ్లాదేశ్కే ప్రమాదం కాబట్టి బీఎన్పీ డెఫినెట్ గా అమెరికన్ బేసెస్ ను విరోధిస్తుంది. పాప్కార్న్ పట్టుకొని రెడీగా ఉండండి. ఫిబ్రవరి 12, 2026 వరకు బంగ్లాదేశ్ లో ప్రతి ఒక్క సీన్ ప్రీ క్లైమాక్స్ లెవెల్లో ఉంటుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.